బిడ్డల్ని ప్రశంసించాలి, వారి కష్టాన్ని గుర్తుపట్టాలి, వారి త్యాగాన్ని గుర్తుపట్టాలి. వారు భక్తి చేస్తుంటే వారి భక్తిని బట్టి వారిని ఘనపరిచి మాట్లాడాలి. వాడు ప్రార్థన చేస్తే, నాన్న నువ్వు అద్భుతంగా ప్రార్థన చేశావు నాన్న, సూపర్, చాలా నాకు ఎంత హాయిగా అనిపించిందో. వాడు యేసయ్య పాట పాడితే మనకు తెలుసు గాడిదలాగా అరిచాడు వాడు, అయినా సరే అద్భుతంగా ఉంది నాన్న, ఇంకా ప్రాక్టీస్ చేయనా. నేను అందుకే ఎవరి కొంత ఇబ్బందిగా ఉందనుకో నేనేం ఫీల్ అవను, పాట పాడిన దాకా ఓర్చుకొని వింటాను, తర్వాత దగ్గరికి పిలిచి చెప్తాను, చాలా అద్భుతంగా పాడావు, ఇంకా సాధన చేయి, ఇంకా బాగా పాడగలుగుతావు అని చెప్తాను. ప్రశంస బిడ్డల్ని భక్తిలోకి పెంచాలా, చదువులో ప్రశంసించాలా. ఎక్కడన్నా తేడా పడితే తిట్టిపోయటం కాదు, దిద్దుబాటు చేయాలా. నేను తేడా పడ్డానమ్మా అంటే